ఏర్పాటు చేసేదే సర్వోదయ మండలి. అంటే భూదానికి మూడు కన్నా ముఖ్యమైనది సర్వోదయ మండలి. కాబట్టి ఆ సర్వోదయ మండలి కమిటీ మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలనేది మన మెయిన్ మీటింగ్ పెట్టింది కూడా సర్వోదయ మండల కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సర్వోదయ కమిటీ నుండే భూదాన్ బోర్డు ఏర్పడుతుంది. కాబట్టి ఆ భూములే మనకు ముఖ్యం. కాబట్టి సర్వోదయ మండలిలో మనం అందరం పనిచేయాలని చెప్పి కోరుతూ దానికి సంబంధించిన కొన్ని పేర్లను మేము అనౌన్స్ చేస్తాం. అంటే బాధ్యత కమిటీ పేర్లు అనౌన్స్ చేస్తాం, తర్వాత బాధ్యత ఉన్న తర్వాత చెప్తాం. అయితే మెయిన్గా ఏంటంటే మన రాష్ట్రంలో వినోబా భావే గారి గురించి ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక సెంటు భూమి కావాలన్నా రక్తం చుక్కలు చెందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు చూస్తున్నారు, రక్తాలు మనుషులు చచ్చిపోతున్న భూముల కొరకే జరుగుతుంది. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటిది ఈరోజు భూమి కొరకు. ఈరోజు ఆ రోజు వినోబా భావే గారు ఒక రక్తం బొట్టు చిందకుండా 46 లక్షల ఎకరాల భూమిని భారతదేశంలో దానంగా స్వీకరించారు. అంటే అది కూడా ఎట్లా 14 సంవత్సరాలు పాదయాత్ర చేసింది. 14 సంవత్సరాలు ఎక్కడ ఆగకుండా 1951 నుంచి 1965 వరకు పాదయాత్ర చేసి 14 సంవత్సరాల పాదయాత్ర 46 ఎకరాల భూమిని దానంగా స్వీకరించారు. ఎవరి కొరకు? అది భూమి లేని ఇల్లు లేని పేదవారి కొరకు. అట్లాంటి భూమిని ఈరోజు కొందరు భూస్వాములు, రాజకీయ నాయకులు, కబ్జాదారులు అటువంటి భూదాన భూములను దోచుకోవడానికి కబ్జా చేయడం జరుగుతుంది. అట్లాంటి భూములను, అది మనకు సంబంధించిన భూములను మనము స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అందుకొరకు మనమంతా సర్వోదయ మండలి సభ్యులుగా, భూదాన కమిటీ సభ్యులుగా మనం ఐక్యతతోటి ఆ భూదాన భూమి మనది, ప్రభుత్వాన్ని కూడా కాదు. ఒకసారి ఆలోచించండి, భూదాన భూమి అనేది ప్రభుత్వాన్ని కూడా కాదు, భూదాన బోర్డుది. అది ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినది. ఎందుకంటే ప్రభుత్వ భూమి, లాభాని పంట భూమి, అంటే మనము ప్రభుత్వ భూమి అని, దేవదాయ భూమి అని రకరకాల భూములు ఉంటాయి. ఇది భూదాన భూమి అనేది ఒక పట్టాదారుడు దానంగా ఇస్తాడు. అంటే మనము నా పట్టా భూమిని నీకు దానంగా ఇచ్చాడు పేదవారికి పంచమని. కాబట్టి దీని మీద ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు, ఓన్లీ భూదాన బోర్డుకి ఉన్నది. దాన్ని మనం సాధించుకుని మన హక్కులను మనం కాపాడుకున్నప్పుడే భూదాన భూమి కానీ, మన ఇళ్ళకు కానీ, వ్యవసాయానికి కానీ భూమి దొరుకుతుంది. కాబట్టి మనమంతా ఐక్యతంగా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భూదాన బోర్డును రద్దు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు భూదాన బోర్డు లేదు. ఇప్పుడు సీసీఎల్ అనే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. ఆ సీసీఎల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నా కూడా దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆ భూములను కబ్జాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడితోటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా, భారతదేశానికి ముఖ్యమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఈ భూదాన భూములను కూడా ఆక్రమించి జైలుపాలైన పరిస్థితి వచ్చింది. అంటే భూముల కొరకు ఎంత తెగిస్తున్నారు అనే దాని మీద మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ భూములను మనం కాపాడుకోవాలి. అవి మనవి భూములు. ఆ భూములు అనేటివి మనవి, ప్రభుత్వానికి కూడా కావు. ఇదొకటి గమనించుకొని ఆ భూముల కొరకు మనం ఐక్యతగా సర్వోదయ మండలి సభ్యులుగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెలుగు మండలంలో ఇచ్చినటువంటి భూదాన భూమే సారు మొట్టమొదటి ఆ విషయం కూల్చినప్పుడు మన సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులుగా అక్కడికి శంకర్ నాయక్ గారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాతనే ప్రతి రాజకీయ పార్టీలు స్పందించడం జరిగింది. ఈరోజు ఇంత ప్రజలకు తెలిసిందంటే దానికి కారణం సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులుగా కారణం. కాబట్టి మనం ఏదైనా స్పందించాల్సిన అవసరం ఉంది. మన భూమిని మనం కాపాడుకోవాలి. వినోబా భావే గారు మనకు సంబంధం లేని వ్యక్తి 14 సంవత్సరాలు పాదయాత్ర చేసి మన కొరకు దానపూర్వకంగా తీసుకొని మన కొరకు ఆయన కష్టపడ్డదాన్ని మనకు ఆయన ప్రతిఫలం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవారికి పంచినప్పుడే గాంధీ గారు కానీ వినోబా భావే గారికి దాని ప్రతిఫలాన్ని వాళ్ళకు చూపించినట్టు ఉంటుంది. కాబట్టి ఆ భూములు స్వచ్ఛందంగా పేదవారికి అందే విధంగా సర్వోదయ మండలి సభ్యులుగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకొరకు సర్వోదయ మండలి కమిటీలో మీరందరూ పనిచేయడానికి, స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, హైదరాబాద్లో
రామోజీ ఫిలిప్స్ మిల్ దగ్గర హైదరాబాద్లో గుడిసెలు వేశాడు. దాదాపు 8,000 గుడిసెలు ఉంటాయి. అదేది 100 ఎకరాల భూమి. అదేంటంటే భూదాన భూమి. అది భూదాన భూమి అది వేశాడు. అది ఎంతసేపు ఉన్నా భూదానం ద్వారానే వస్తుంది. కానీ గవర్నమెంట్ కూడా ఎవరైనా మనం కూడా ఏమంటున్నాం అంటే పేదవారు ఎవరున్నా భూదాన భూమి ఇవ్వాల్సిందే స్వచ్ఛందంగా. కాబట్టి ఆ భూదాన భూమి మనది, దాంట్లో కూడా మనం వేసుకోండి. ఎంతసేపు ఉన్నా భూదానం ద్వారానే వస్తుంది. భూదాన హక్కులుగా మనం భావించి ఆ భూములలో కూడా గుడిసెలు వేసుకోవచ్చు. కానీ ఒక పద్ధతిగా పోయి చేసుకుంటే మనకు కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి మనమంతా భూదాన భూములను రక్షించుకుందాం, సర్వోదయంగా పనిచేద్దాం. దాని కొరకు మీరు కూడా సంసిద్ధుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వినోబా భావే గారిని మరొకసారి మీరు అందరూ జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంతతో రాపని